ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దానం నాగేంద్రలకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని వెల్లడించారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ విస్తరణ విషయమై పూర్తిగా ఒక క్లారిటీ వచ్చినట్లేనా? రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఆ జిల్లాలకు మాత్రం తొలి ప్రాధాన్యత ఉంటుందని కూడా మొదటి నుంచి కూడా ప్రచారంలో ఉంది. ఏఐసిసి నుంచి ఒక పిలుపు రాగానే కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇందుకు మాత్రం 6గురికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా చెప్తా ఉంది. అదేవిధంగా కొంతమంది మంత్రుల శాఖలకు కూడా మారే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మంత్రివర్గ విస్తరణలో కొంతమందికి అంటే దాదాపు వీరి పేర్లు ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. అతనికి కూడా మంత్రి పదవి నిజామాబాద్ జిల్లా నుంచి దక్కే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి కూడా అంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ యొక్క కేబినెట్ విస్తరణలో కూడా బెస్ట్ ఖరారయ్యే అవకాశం ఉంది. దాదాపు అంటే వీరి పేర్లు చేస్తా ఉంది. అదేవిధంగా మక్తల్ శాసనసభ్యుడు ఏదైతే శ్రీహరి ముదిరాజ్ అంటే ముదిరాజ్ కూడా ఈ సామాజిక వర్గాన్ని కూడా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ యొక్క ఇతని పేరు కూడా అంటే దాదాపు ఖరారైనట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు అదేవిధంగా ఒక ఎస్సీ అదేవిధంగా మైనార్టీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతని కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతా ఉంది. దాదాపు చూడాలి అంటే తనకు కూడా దక్కే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇది మాత్రం ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఇవాళ రాత్రి ప్రకటించి అధికారికంగా ప్రకటించి వారందరూ కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా ఇవన్నీ కూడా మొత్తం అన్ని విధాలుగా అధిష్టానానికి పిలుపు వస్తే ఎమ్మటే ఇవన్నీ కూడా సిద్ధం చేసినట్టు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే గవర్నర్ కలవడం జరిగింది. అందరు ఏ రోజు అనేది కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ అధికారికంగా రాలేదు. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం దాదాపు కసరత్తు మాత్రం పూర్తిగా అయినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే చాలా మంది ఈ ఎమ్మెల్యేలు అంటే ఏదైతే టీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నది కూడా ప్రచారంలో ఉంది. అంటే ఎవరికి దక్కుతుంది ఎవరికి అనేది చూడాలి. మొత్తానికి మాత్రం మంత్రివర్గ విస్తరణ మాత్రం ముహూర్తం ఖరారైనట్టు తెలుసుకోండి. అయితే సీతక్కకి హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు అయితే బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయంలో స్పష్టత వచ్చిందా, ఇంకా రావాల్సిన పరిస్థితి ఉందా? యజ్యోతి, అంటే సీతక్క విషయంలో 2-3 విధాలుగా కూడా ప్రచారం కోసం అంటే టీపీసీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మంత్రి పదవి పక్కన పెట్టైనా కూడా అదే అని ఒకవైపు అనుకుంటే నేడు మాత్రం హోంమంత్రి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి వద్దనే ఉంది. తను అంటే సీతక్కకే ఇవ్వాలని కూడా నిర్ణయం మహిళ అదేవిధంగా గిరిజన నేతగా కూడా ఎంతో పేరు ఉంది. తన అన్ని కూడా అంటే సేవలు ఇస్తా ఉంది. కాబట్టి సీతక్కకి ఇచ్చే అవకాశాలు లేదంటే ఏదైతే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి ఇద్దరిట్లో ఎవరికి దక్కుతుందనేది మాత్రం వేచి చూడాలి. మంత్రి పదవులకు మాత్రం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారంటే శాఖల మార్పు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి అంటే కొంతమందికి సీనియర్ నేతలకు సరైన మంత్రి పదవి దక్కలేదనే కొంతమంది వాళ్ళు అదే ఉన్న నేపథ్యంలో కొంతమంది మార్పు శాఖల మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. సీతక్కకు
మొదటి నుంచి అంటే సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో సీతక్క ఒకరు కాబట్టి చూడాలి, హోంమంత్రి దక్కే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం